యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల అంటే మీ కుటుంబంలో కాదు, ప్రతి మనిషికి దేవుడు ఆయనే, అది గ్రహించాలి. నువ్వు కూడా వెళ్ళు చూడు. దేవుని నమ్ముకోవటం వల్ల నీ పేరు మారదు, నీ కులం మారదు, నీ ఊరు మారదు, నీ వేషధారణ ఏం మార్చుకోవాల్సిన పని లేదు. నీ మనసు మార్చుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సరేనా? యేసు ప్రభువుకి నమ్ముకోవడం వల్ల నువ్వేం కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు. కడ్డీలు, కుంకుమ, పసుపు ఏం అవసరం లేదు. నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, పొగాకులు ఏం అవసరం లేదు. శుభ్రంగా నీ మనసు ఆయనకి కావాలి. మన హృదయంలో ఆయన ఉంటాడు. మనం చనిపోయినప్పుడు మనం వేసుకున్న బట్టలు కూడా రావు. ఒక 2 రోజులు ఏడుస్తారు, తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. శరీరం మట్టిలో కలిసిపోద్ది, ప్రాణం గాలిలో కలిసిపోద్ది, కానీ ఆత్మ ఉంటుంది. ఆత్మ అయితే పైన 2, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుడు అని ఇక్కడ నమ్మాలి. ఆయన్నే ఎందుకు దేవుడు అని నమ్మాలంటే మానవుడు చేసిన పాపాల నిమిత్తం మనం ఏదో కోళ్ళు, కుక్కలు, చెట్లకి, పుట్లకి చేస్తే కాదు, కానీ ఆయనే మానవాళి పాపాల నిమిత్తం మానవుడిగా పుట్టాడు. భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి సిలువలో మరణించాడు. చనిపోయిన తర్వాత పాతి పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి 3వ రోజులు లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతలు ఉన్నారు, కానీ ఎవరు కూడా 3వ రోజున తిరిగి లేవలేదు. యేసుప్రభు ఒక్కడే లేచాడు. మీరంతా ఏం చదువుతున్నారు తమ్ముడు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఏంటి మీ అందరి మొఖాలకి చిన్న చిన్న పింపుల్స్ ఉన్నాయి? అందరికి ఉన్నాయి. ఎందుకని? నువ్వేం తమ్ముడు చెవులకి కమ్మలు కుట్టించుకున్నావేంటి? ఓకే, ఇదిగోండి మీరు అందరికి తలా ఒకటి ఇవ్వలేను, కానీ ఇదిగో చదువుకోండి తమ్ముడు. మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. చదువుకోండి. దేవుడు మిమ్మల్ని అందరూ మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు సువార్త చేయడానికి బయలుదేరాం. మీరంతా ప్రార్థించండి. ఎవరికైతే ఈ కరపత్రిక ఇస్తున్నామో, ఎవరికైతే కొత్త నిబంధన బైబిల్ ఇస్తున్నామో, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళైతే అది చదివేటప్పుడే మంచి జ్ఞానం కలిగి దేవుణ్ణి ఎవరో గ్రహించి, సత్యాన్ని గ్రహించి రక్షణ మార్గంలోకి వచ్చేలాగా, అట్లాగే చదువు లేని వారైతే అది తీసుకున్న మరుక్షణమే వాళ్ళకి రక్షణ మారుమనసు కలుగులాగా మీరంతా ప్రార్థించండి. ప్రార్థించడం మాత్రమే కాదు, మీరు కూడా ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఇక్కడ ఈ లోకంలో అన్నీ ఏం సంపాదించుకుందాం అని కాకుండా, పరలోక వారసులం కాబట్టి మనం పరలోకం చేరాలి అంటే, అక్కడ మనం నివాసం కలిగి ఉండాలంటే మనం ఇక్కడ ఏం చేయాలనేది మీరు బాధ్యత గ్రహించి దాని ప్రకారం మీరు జీవించండి. ఇంకోటి ఏంటంటే, మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం ఏంటి, అసలు మనం బ్రతుకు తెరువు ఏంటి? ఈ భూమి మీద పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాము, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, సడన్ గా చనిపోతున్నాం. ప్రభువు దగ్గరికి వెళ్తే పర్వాలేదు, నరకానికి వెళ్తే ఉపయోగం ఏముంది? ఎంత బ్రతికి. అందుకని దేవుని దగ్గరికి మనం చేరాలి అంటే ఆయనే ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ఆయన కోసం ఏం చేసాం అనేది కావాలి. ప్రభు అడుగుతాడు, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేసావు భూమి మీద అని. కాబట్టి రోజుకి 3 పూటలు తింటున్నాం కనుక తినేటప్పుడు ప్రతిసారి మీరు గుర్తు చేసుకోండి, ప్రభా నాకు ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చావయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలని మనం ప్రార్థన చేసుకుంటాం కదా. ఈరోజు ఒక్కరికైనా సువార్త ప్రకటించలేకపోయామే అనేది మీకు గుర్తు రావాలి. అదే క్రిస్టియానిటీ అంటే. దయచేసి దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. మీ పక్కన వారిని ప్రేమించండి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా రక్షించడని చెప్పాడు. మీ పక్కన వారికి సువార్తని చెప్పి బయటికి లాగండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళకపోయినా కనీసం మీ బంధువులకి, మీ మిత్రులకి, మీ ఊర్లో వాళ్ళకి, మీ పక్కన వారికి, మీ కొలీగ్స్కి, మీ క్లాస్మేట్స్కి, వీళ్ళందరికీ చెప్పండి. అనేక మందిని ఆయన సాక్షిగా నిలబెట్టండి. థ్యాంక్ యూ. ఈ లోకం శాశ్వతం కాదు. నీ పనులు నువ్వు చేసుకోవటం గొప్ప కాదు, దేవుడి కోసం నువ్వు ఏం చేసావు అనేది గొప్ప. సరేనా? ఈ లోక యాత్ర ముగించుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఏ పరిణామాలు జరుగుతున్నాయో తెలియదు, ఏం జరగబోతున్నాయో తెలియదు, ఏం జరుగుతున్నాయో ఇప్పటికే ప్రజెంట్ అందరూ చూస్తున్నారు. కాబట్టి ఏ రోజైనా చివరి రోజు అవ్వచ్చు. మనం వెళ్లేసరికల్లా ప్రభు కోసం కనీసం ఒక 4 ఆత్మలైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన ఎదురు సాక్షిగా పెట్టాలి. మీరంతా ఈ విధంగా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా తిమ్మాపురం పోవాలంటే ఎట్లా? రోడ్డు బాగానే పోద్దా? చెట్లు గిట్లు ఏమి ఉండవా? ఏంటి మంచిగా నలుగురు వ్యవహారం పెట్టారు పొద్దున్నే మీటింగ్?
ఇగోండి పిల్లలతో చదివించుకోండి. ఇగో మంచి మాటలు. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. యేసుక్రీస్తు అనగానే అందరికి ఏమవుతుందంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు, ఊరు బయట ఉండే దేవుడు అని మనం అనుకుంటాం. దేవుడికి కులాలు మతాలు లేవు. మనం చేసే పనిని బట్టి కులాలు మతాలన్నీ మనమే పెట్టుకున్నాం. దేవుడు అయితే ఒక్కడే. మానవుడు చేసిన పాపాల నిమిత్తం దేవుడే భూమి మీదకి వచ్చి మన కోసమే బ్రతికి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు 3వ రోజున. చాలా మంది దేవీ దేవతలు ఉంటారు కానీ ఎవరు మానవుడి కోసం ప్రాణం పెట్టిన దేవుడు లేడు. తిరిగి లేచిన వాళ్ళు కూడా లేరు. అందరూ జీవ సమాధి ఆ సమాధి అని అందరూ మట్టిలో కలిసిపోయిన వాళ్ళు. నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. మీరంతా నమ్ముకోండి, చాలా బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. సరే. సరే సరే ఓకే, మంచిదమ్మా. ఏందా చేపలు వండుకోవడానికి ఏమైనా ఉందా ఒకటి గిన్నె? రేట్ ఎక్కువ ఎందుకని? ఇంటికి ఇవ్వమంటావా? మా పని చేస్తాయా? గుండెకి ఇవ్వమంటే ఇస్తాను. కాదమ్మా డబ్బులకి అయితే ఇవ్వవా? ఎంత? ఏ ఊరు మీది? ఏ ఊరు? ఎవరు మీరు? పూసల వల్ల? వెరీ గుడ్. సోదులు చెప్పరా మీరు? ఉన్నారా? ఓకే ఓకే. మాది హైదరాబాద్ అమ్మ. ఇది ఆ అమ్మకి అమ్మ. అవి చదివించుకోండి మంచి మాటలు. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఈ కులాలు మతాలు అన్ని మనం పెట్టుకోండి. థ్యాంక్ యూ. చర్చికి వెళ్తారా మీరు? బాప్టిజం తీసుకున్నారా? ఎందుకని తీసుకోలేదు? ఏ ఊరు వెళ్తారు చర్చికి? ఓకే, మంచిది. మారు మనసు పొందారా? మరి ఇంకా బాప్టిజం తీసుకోవటం లేట్ చేయకూడదు. ఈ రోజే నీ చివరి ప్రయాణం అయితే ఏంటి నీ పరిస్థితి? ఈ రోజే నీ చచ్చిపోయే రోజు అయితే ఏంటి పరిస్థితి? బాప్టిజం తీసుకొని ఉండాలి రెడీగా. అందుకే బాప్టిజం తీసుకొని ఉండాలి. నీకు కూడా తెలుసమ్మా దేవుడు. మీరు కూడా దేవుడు నమ్ముకునే వాళ్ళేనా? మరి ఎందుకు మళ్ళీ ఇవన్నీ పెట్టుకున్నారు? మంచిదిలే, నీకు యేసు ప్రభు దేవుడు అని తెలుసు కదా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే, మంచిది. సరేనమ్మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అదైనా ఇట్లా వింజమూరు పోవచ్చా? ఏమేమి ఊర్లు వస్తాయి మధ్యలో? ఒకసారి ఇట్లా పిల్లలతో చదివించుకో. మంచి మాటలు, దేవుడి మాటలు పిల్లలతో చదివించుకో. నీకు చదువు వచ్చినా రాకపోయినా ఈ లోకం శాశ్వతం కాదు. ఎప్పుడైనా చనిపోవాల్సిందే. చనిపోతే రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలు ఉంటాయి, అవి చదువుకో, నీకు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను మార్చును గాక, నీకు రక్షణ కలుగు చేయను గాక. ఆమేన్. అన్నా ఇట్లా రామదేవులపాడు పోద్దా? రోడ్డు బానే ఉంటదా? ఆ తర్వాత ఏ ఊరు వస్తుంది? జనార్దనపురం. అది కూడా రోడ్డు బానే ఉంటదా? ఓకే, మంచిది. దేవుడి మాటలు చదివించుకో, చాలా బాగుంటది. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలు ఉంటాయి. ఆయన చదువుకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. ఆయన తెలుసుకుంటే నిజమైన దేవుడు అని. ఆయన లోక రక్షకుడు. తెలుసుకో, బాగుంటది. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ఏ ఊరు మీది? ఎక్కడ చూసారు? కొడతారా ఏంటి? నేను ఓకే ఓకే రండి. ఫాలో అయితే నరకానికి వెళ్ళినట్టు. కాదు, నేను కూడా మీలాగే బిలీవర్. ఏం చేస్తుంటారు మీరు? ఎక్కడ? ఇదిగో చూడు, ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. మీరేం చేస్తారు? మీ సేవ. పెళ్లి ఇద్దరు బాబు తీసుకున్నారా? ఆడ ఉండే దారిలో అదే చర్చి.
ఎవెంజలికల్ చర్చ్ ఆఫ్ ఎవెంజలికల్ చర్చ్ ఆఫ్ ఇండియా ఒకటి కవెనెంట్ చర్చ్ స్టార్టింగ్ చేశారు. ఆయన మిమ్మల్ని ఎలాగైనా కలవాలి అనే ఉద్దేశంతో మీ పనులు మీరేనా దేవుడి పని చేస్తుంటారా? ఖచ్చితంగా దేవుడి పని చేస్తారు. దేవుని పని చెప్పాలి మరి ఏముంది మనకి ఇంత మంచి భక్తుడు దేవుడు. ఉరుకొండ పాడులో అటు సైడ్కి వాళ్ళు చాలా అద్భుతంగా అందరూ అలా బొగ్గులు కాల్చేవాళ్ళ ఉరుకొండ పాడు అటు గువ్వాడి పద్ధతులు అటు సైడ్ అద్భుతంగా అక్కడికి వెళ్తాం. ప్రతి ఆదివారం వెళ్ళి వాళ్ళ దగ్గర నైట్ కూర్చొని పాటలు వాక్యం చెప్తారు. వాళ్ళు కూడా అంత ఆశగా దేవుని మాట్లాడడం కానీ పాటలు పాడడం కానీ ఆ విధంగా చేస్తారు. మీరు ఒకసారి వెళ్ళాలి. మీ చర్చి రేపు ఆదివారం రమ్మంటారా? రేపు ఆదివారమా? మీ పాస్టర్ గారిని కలుసుకోండి బాగోదులే. ఒక గంట టైం ఇవ్వాలి, ఉన్నట్టుగా మాట్లాడతాం. ఆ పర్మిషన్ కూడా ముందే తీసుకోండి. పేరు ప్రసాద్. ఏమన్నా ఆకలి అవుతుందా? క్యారేజ్ ఇస్తావా? ఏముంది ఏది దాంట్లో కూర ఏముంది అంటున్నా? ఏం లేదు. పొద్దుగాల మేము అన్నం తినాం కదా, ఎండబడి తింటాం. ఏ ఊరు మీది? కనింపాడే. చదువుకున్నావేమన్నా? ఏం లేదు నాయన అసలు వాళ్ళు కూడా అయితే ఇంట్లో పిల్లలతో చదివించుకో. నాకు చదువు రాదులే నాయన. పిల్లలతో చదివించుకో దేవుడి మాటలు, మంచి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే పరలోకానికి చేరతావు. కాదా ఒక్కాక నవ్వులుతున్నట్టున్నావు? పొగాకు మానకపోయావా? క్యాన్సర్ వస్తుంది. ఏది అది ఆ పొగాకు ఎప్పుడన్నా వేసుకుంటాను ఆయన. మానే, క్యాన్సర్ వస్తుంది, మంచిది కాదు. ఎప్పుడు తాగను. సరేలే చదివించుకో. దేవుడు నిన్ను దీవించును గాక. మా ఇట్లా వింజమూరు పోద్దా? మంచి మాటలు అమ్మా, దేవుడి మాటలు చదివించుకుంటే బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదివించుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. వెంగనపాలెం పోవాలి ఎట్లా తమ్ముడు? రోడ్డు బాగానే ఉంటుందా? వెంగనపాలెం ఇట్లనే ఉంటుందా? ఇంకా ఇంకా ఎక్కువ ఉంటాయా ఎట్లా? మంచి తమ్ముడు, చదువుకోండి. మంచి దేవుడి మాటలు, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏ ఊరన్నా మీది? ఏ ఊరు మీది? కసరాకాడనా? ఇట్లా బండ కింద పల్లి పోద్దా? ఎన్ని మేకలు ఉన్నాయి మీకు? ఇలా చదువుకున్నారా మీరు? అస్సలు స్కూల్కి వెళ్ళలేదా? వాళ్ళు కూడా రావా? అయితే పిల్లలతో చదివించుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు అవి చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. మీరిద్దరు ఒకటేనా? ఏమవుతుంది మీకేమా? అవును, మీరిద్దరు ఏమవుతారు? ఓకే. మీకు తెలుసా యేసుక్రీస్తు? వెళ్తారు ఎప్పుడమ్మా చర్చికి? మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. ఈ లోకంలో ఉన్న రోజులు మనిషిగా పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, చెప్పా పెట్టుకుని చచ్చిపోతున్నాం. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? మనకు బ్రతికినప్పుడు అయితే మన ఊరు, పక్క ఊరు, మన బంధువులు, పిల్లలు, ఆస్తులు అన్నీ కనపడతాయి. చనిపోతే రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు దేవుడు అని మనం ఇక్కడ నమ్ముకోవాలి. నేను కూడా హిందూనే. 4 సార్లు అయ్యప్పమాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా అన్ని తిరిగి ఏం ఉపయోగం లేదు. యేసు ప్రభుని వేరే వాళ్ళు చెప్తే నమ్ముకున్నాం, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా తెలుసుకోండి, బాగుంటుంది. మనకి ఏ కొలవటానికి ఇది ఏమైనా అద్దంటాయా? ఒక గిద్ద, కేజీ డబ్బానా, మానిక? ఫలితం అంటే ఏంటి? ఫలితం అంటే ఏంటి? మనకు ఒకటేసారి బంగారాలు, ఇల్లు అన్ని వచ్చి పడాలా? అయితే మనం పూర్తిగా నమ్మాలి, దేవుడికి హ్యాండ్ ఓవర్ అవ్వాలి. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 20? 20 అయింది. నువ్వు కోస్తే ఒక ఊరికి ఉంటావు. 20కి 40కి కూడా తేడా తెలియట్లేదు నీకు. నువ్వు ఇంతకుముందు ఏ దేవుడు నమ్మావు? మరి ఎప్పుడన్నా ఏడుకొండ స్వామి వచ్చి మాట్లాడాడు నీతోటి? యేసు ప్రభు మాట్లాడతాడు. వచ్చి నాలాగే వచ్చి మాట్లాడు.
నీ ఆత్మతోటి మాట్లాడతాడు. దేవుడు ఆత్మస్వరూపానికి రూపం లేదు. చేసి కూడా మానుకొని ఏది స్వామి ఏది చేయకుండా కష్టాలు కడతామని మానుకొని దేవుడిని 2 సంవత్సరాలకు వచ్చిన ఒక దేవుడు ఫలారం కానీ, ఒక దేవుడు దండం పెట్టి కానీ, ఒక దేవుడు కడిగి పెట్టి టెంకాయ కొట్టి కానీ, ఒక మరి నేను కానీ ఆ దేవుడు కడిగి పోయి ఫలారం తీసుకున్నాను కానీ, రెండో దేవుడు కడిగి పోయినాను కానీ 2 సంవత్సరాలు వచ్చిన కానీ నాకు అవసరట్లే పెట్టింది దేవుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు కష్టాలు బాధలు అన్ని ఉంటాయి. మొత్తం మేము కష్టాలు పెడుతున్నాడు కానీ 1 సంవత్సరం అన్నా నువ్వు పరిపూర్ణంగా ఆయన దగ్గరికి రాలేదేమో. ఇంకా ఏదో లోపల ఆలోచనలు ఉన్నాయేమో, ఇంకా అలవాట్లు ఉన్నాయేమో. సిగరెట్లు బీడీలు తాగుతావు లేదా? గుట్కాలు, పొగాకు, ఒక్కాకు, మందు, అబద్ధాలు, బూతులు మాత్రం మాట్లాడతావు. అబద్ధాలు ఏముంది, అబద్ధం ఏముంది కానీ కష్టం చేసుకొని బతుకుతున్నాం, అంత తప్ప నుంచి ఏం లేదు. సరే, పరిపూర్ణంగా ఆయన నమ్ముకో, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇది కూడా పోయింది మొన్న మా బనకి కొత్తపేట దగ్గర కూడా ఆ రోజు కూడా పోయి వచ్చిన కాడికి కూడా. అసలు ఆదివారం చర్చికి వెళ్తావా? ఆదివారం అయితే పని ఏమనుకుని పోతున్నా. అట్టాడిది ఈ నరవాళ్ళు కస లేదు చర్చి మోదాలు ఉండేది, ఆ కసర కాడికి కూడా ఆడికి కూడా పోయింది, చర్చి కాడికి కూడా. నీ మనసును దేవుడికి ఇవ్వాలన్నా ఒంట్లో ఉన్న గాలే తగ్గిలే ఆయన. నీ ఒంట్లో గాలి ఉందా? గాలి ఇప్పటికి కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంది, అల్లాడిపోతుంది. ఏం చేస్తుంది అది? ఏం చేస్తుంది, రేపొద్దు వచ్చి పక్కన పడుకునేది, ఈ రకం చేసి చిన్న ఇప్పుడు అన్నం మనం తింటాం కదా, ఎంత పోయింది అన్నా కానీ 10 నిమిషాలు ఉంటాం. నీకు యేసు ప్రభు దెయ్యాలను ఎల్లగొట్టగలడు, చాదబడులు బాగు చేయగలడు, పక్షవాత వచ్చిన బాగు చేయగలడు. ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన నమ్మితే, నమ్ముట వలన మనం స్వస్థతను పొందుకుంటాం. నీకు నమ్మకం ఉంటే ఇప్పుడే నీకు ప్రార్థన చేస్తా, నీలో ఉండే దురాత్మ వెళ్ళిపోతుంది. నీకు నమ్మకం ఉందా? నమ్మకం అంటే నమ్మకం లేక మా అమ్మ కూడా ప్రార్థన చేస్తుంది. నీకు నమ్మకం ఉంటే ఇప్పుడే నేను ప్రార్థన చేస్తా, పోతుంది. నువ్వేం మాకు 1 పైసా ఇవ్వని లేదు. ఇచ్చేది ఏముంది సార్, మేము ఇట్లా పోతా ఎందుకో నీకు చెప్పాలనిపించి ఆగాము. నీకు నమ్మకం ఉంటే ఇప్పుడే ప్రార్థన చేస్తా, పోతుంది. నువ్వు నమ్ముతావా? చెయ్యి మరి, బ్రహ్మాండంగా లక్షణంగా బ్రహ్మాండంగా దిగుతాయి. ఇది దిగేది కాదు, ఇది ఎక్కేది. ఇది మంచి మార్గం, ఇది మతం కాదు. అసలు ఈ యేసుని గురించి కానీ మా అమ్మ అసలు ప్రార్థన కూడా మా అమ్మ చేస్తూనే ఉంది ఇంట్లో, చేస్తాను కానీ మా భార్య. ఇప్పుడు నీకు దురాత్మ ఉందని నీలో తెలుస్తుందా? నీకు దురాత్మ తెలుస్తుందా? ఉందనే కదా అయితే ఉందని తెలుస్తుంది. ఏం చేస్తుంది అది? ఏం చేయటంలా, రేపొద్దు నిద్రపోనీకుండా చేసేది, దడదడగుండేది, కాలేజీలు ముందుకొచ్చేది, చిన్న బో కూడా ఉంటబట్టినేటం, ఆ రకం చేస్తుంది. మరి పక్కన ఏం తెలియటంలే, ఒంట్లో ఉన్నది భార్య ఏం తెలియదు. భార్య కూడా 2 సంవత్సరాలు చేసింది ప్రార్థన కూడా, ఇదే చర్చికి పోయింది. మనకి మీ ఆవిడ ఉందా? లేదు, చనిపోయింది. ఏమైంది? ఆ కిడ్నీల ప్రాబ్లం అని చాదపడి చేస్తే. పిల్లలు ఎంతమంది? 3. ఏం చేస్తుంటారు ఇప్పుడు? ఎవరు మేమా? మీ పిల్లలు? మా పిల్ల ఒక పిల్ల ఇప్పుడు ఏడుంది, పిల్ల పెళ్లి అయింది, పిడుగురాళ్ళ దగ్గర ఇచ్చినాం. పెళ్లి అయిన అమ్మాయి ఉంది నీకు? మరి నీకు ఎన్ని సంవత్సరాలు అంటే నాకు 20 అంటావు. ఏది తగ్గితే కదా అసలు. నీ పేరేంటి? నా పేరు ఏడుకొనలే. సరే, ఆయన స్వామి పేరే. సరే, అసలు పోవటంలో నేను నీకు చెప్తా. యేసు నామములో ఈ రోజు నీలో ఉండే దురాత్మ పోతుంది, నువ్వు నమ్మితే. నేను ప్రార్థన చేస్తా. ప్రార్థన కంటే ముందు నేను కొన్ని మాటలు చెప్తా. నేను చెప్పిన మాటలు నువ్వు కూడా చెప్పు, సరేనా? కళ్ళు మూసుకో. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, నువ్వు దేవుడువని మా పాపాల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చి సిలువలో మరణించావని, మళ్ళీ పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచావని మేము నమ్ముచున్నాము. నిన్ను నమ్ముట వలన సమస్తము సాధ్యము. మేము చనిపోయిన తర్వాత మీ దగ్గరికి చేరాలని నేను ఆశపడుతున్నాను. నేను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అంగీకరిస్తున్నాను. మీరు దేవుడని నమ్ముతున్నాను. నా పాపాలు క్షమించండి, నన్ను మన్నించండి, నా హృదయంలోనికి మీరు రండి, మీరు నివాసం చేయండి, మీ కుమారుడిగా అంగీకరించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు కూడా అమరబడిన చర్చిలో ఒక్క రాని పాట కూడా ఆ పొజిషన్ లో పాడిన చర్చిలు కూడా. ఏమేమి పాటలు పాడావు? మా అయితే నన్ను అసలు ఎప్పుడు చేసిన వాళ్ళు కూడా ఈ పాటలు పాడలేదని అని మాట్లాడారు. ఓ చిన్న ప్రార్థన చేయటం లేదు నేను కూడా. అసలు చర్చిలో పోతే కళ్ళు మోసపోతున్నాయి. నీ పేరేమన్నా? ఏడుగొండలు. సరే, కళ్ళు మూసుకో.
ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభా, నాయన మార్గ మధ్యంలో ప్రభా, నాయన 7 గంటలు కనిపించాడు ప్రభా. నేను నాయన అతని కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ కుమారుడు మీరు దేవుడని ఎరిగి ప్రభా, కొన్ని రోజులు నాయన మిమ్మల్ని నమ్మాడు, చర్చికి వచ్చాడు కానీ ప్రభా, నిజమైన విశ్వాసం లేకపోవడం వల్ల ప్రభా మళ్ళీ లోకంలో కలిసిపోయాడయా. ఇదిగో మీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అతనికి ఉన్న ప్రతి పాపాన్ని మీరు క్షమించండి ప్రభా. నాయన అతని హృదయంలో మీరు ఉండండి ప్రభా. నాయన అతనికి పట్టిన దురాత్మ యేసు నామములో ఇప్పుడే పారిపోవును గాక ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. మీ రక్తంతో ప్రోక్షించండి ప్రభా. మీ బిడ్డగానైనా ప్రభా మీరు అంగీకరించండి ప్రభా. నేను ఇతనిలో ఉన్న ప్రతి దురాత్మ యేసు నామంలో ఇప్పుడే విడుదల కలుగును గాక ప్రభా. ఇతనిలో ఉన్న ప్రతి బాధ తీసివేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇది మొదలుకొని నాయన మీ బిడ్డగా మీరు అంగీకరించి మీరు రాకడ వరకు మీ సాక్షిగా అనేక మందికి సాక్ష్యాన్ని చెప్పుకునే బిడ్డగా మీరు మార్చమని, 7 గుంటల జీవితంలో ప్రభా ఒక మంచి అద్భుతాన్ని మీరు జరిగించమని, ఈ రోజు నుంచి ప్రశాంతంగా నిద్రపడుటకు ప్రభా అతని కుటుంబాన్ని మీరు కాచి కాపాడి మీ సాక్షిగా వాడుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. నువ్వు నమ్మితే ఈ రోజు నీలో ఉండే దురాత్మ వెళ్ళిపోయింది. నువ్వు నమ్మితే నమ్ము, ప్రార్థన చేసుకో. యేసయ్య మీకు స్తోత్రం నాయన, మీకు వందనాలు ప్రభా. నాలో ఉండేది పోయినందుకు మీకు స్తోత్రం. ఇప్పటి నుంచి నీకు సాక్షిగా ఉంటాను, నన్ను ఇంకా బాగు చేయమని చదువుకో. ఇదిగో బైబుల్, ఇది పెట్టుకో. నీకు చదువు రాకపోయినా సరే పట్టుకొని ప్రార్థన చేసుకో. యేసయ్య మరి నా పరిస్థితి ఏంటి, నేను యవ్వన వయసులో ఉన్నాను, నా భార్య చనిపోయింది, నాకు 3 పిల్లలు, నేను ఏదో మేకలు కాసుకున్నాను, కూలి పని చేసుకుంటున్నాను, నాకు ఈ లోకం మీద ఏం ఆశలు లేవు, నేను చనిపోయిన తర్వాత మీ దగ్గరికి చేరాలి, ఇది లోకం శాశ్వతం కాదు అని అట్లా నువ్వు ప్రార్థన చేసుకో. మంచిది, ఇది తీసుకో. దేవుడు నీకోసం పంపించినట్టున్నాడు. ఇటు మేకలకు పోతే కండవలో చుట్టుకో, ఇంటికి తీసుకెళ్ళు. ఇది దేవుడు. చర్చిలో పోతే ప్రార్థన చేయనీయటం నీలో దురాత్మ ఉంది కాబట్టి చేయనీయట్లా. ఇవాళ వెళ్ళిపోయింది, నువ్వు నమ్ము దాన్ని. ఇట్టనే బొక్కులు తీసుకొని పోయి ఆడ కూర్చొని చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ నోట్లో నుంచి ప్రార్థన రానియటం వస్తుంది. ఇవాళ నుంచి వస్తుంది చూడరు. ఇదిగో నా ఫోన్ నంబర్, ఎప్పుడన్నా ఫోన్ చేయి. ఇది అమ్మ మీరు కూడా తెలుసుకోండి, బాగుంటది. ఇదిగోండి బైబిల్ చదువుకోండి, చదివించుకోండి. చదువు రాకపోయినా దేవుడే, వాక్యమే దేవుడు. ఇదిగో ఈ దారాల వల్ల ఏం ఉపయోగం లేవు. దేవుడు మనల్ని తయారు చేశాడు. అమ్మా దేవుడు నోటితోటి భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, నోటితోటి ఆకాశం కలుగునుగా ఆకాశం కలిగింది, చెట్లు పక్షులు జంతువులు సమస్తం నోటి మాటతోటి కలిగాయి. కానీ మనల్ని మాత్రం మట్టిని తీసుకొని ఆయన ఒక బొమ్మని చేసి ఆయన జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. మనకి దేవుడు అంటే గొప్ప, అంతేగాని మనమేమో సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టిని తయారు చేసుకొని ఒక చెట్టుకి, ఒక పుట్టకి, ఒక బండకి, ఇదిగో మనుషులు కట్టే తాయితులకి నమ్మకం పెడితే దేవుడిని వ్యర్థపరిచిన వాళ్ళం అవుతాం. నీకు ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకు. మీ ఆయన గారు ఏం పని చేస్తారు? ఒక్క నిమిషం. మరి ఇప్పుడు మీ అబ్బాయి ఒక్కడే కొడుకు కదా, మీ ఒక్క కొడుకు మీ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న అనకుండా ఇంటి పక్కన దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిస్తే ఎంత బాధపడతారు మీరు? సేమ్ దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. దేవుడు పుట్టించింది మనల్ని ఆయన, మనం ఆయన్ని మర్చిపోయాం. మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఆయన మళ్ళీ యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు, కుమారుడు రూపంలో. ఆయన నమ్మటం వల్ల మాత్రమే మనం మళ్ళీ మోక్షానికి చేరతాం. ఈ లోకం శాశ్వతం కాదు. నీకు ఎన్ని మేకలున్నా నువ్వు చచ్చిపోయిన రోజు ఏం రాదు. నువ్వు వేసుకున్న నైటీ కూడా ఇక్కడ పడిపోద్ది. ఇక్కడ వేసేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చచ్చిపోగానే అందరికి ఫోన్ చేస్తారు, చుట్టాలకి పిలిపిస్తారు, 1-2 రోజులు ఏడుస్తారు, తీసుకుపోయి పాతి పెడతారు. 3వ రోజు చిన్నదినం అని చేస్తారు, 15 రోజులకి మళ్ళీ పెద్ద దినం చేస్తారు. పెద్ద దినం రోజు మళ్ళీ ఎవరిని పిలిచి ఎవరిని పిలవపోయినా మొహమాటాలు, మళ్ళీ భోజనాలు కూడా పెట్టాలి. అవునా కాదా? అంత స్వార్థపు లోకం ఇది. అందుకనే ఈ ప్రపంచం మనకి అసలు అనవసరం. మన రాజ్యం అక్కడ ఉంది, అక్కడికి చేరాలి. ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఓన్లీ క్రైస్తవుల్ని, హిందువుల్ని, ముస్లిమ్స్ని కాదు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. మీరు కూడా నమ్ముకోండి, చాలా బాగుంటుంది. యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల అంటే మీ కుటుంబంలో కాదు, ప్రతి మనిషికి దేవుడు ఆయనే. అది గ్రహించాలి. నువ్వు కూడా వెళ్ళు చూడు. దేవుడిని నమ్ముకోవటం వల్ల నీ పేరు మారదు, నీ కులం మారదు, నీ ఊరు మారదు, నీ వేషధారణ ఏం మార్చుకోవాల్సిన పని లేదు. నీ మనసు మార్చుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సరేనా? యేసు ప్రభువుకి నమ్ముకోవడం వల్ల నువ్వేం కొబ్బరికాయలు కొట్టాల్సిన పని లేదు. కడ్డీలు, కుంకుమ, పసుపు ఏం అవసరం లేదు. నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, పొగాకులు ఏం అవసరం లేదు. శుభ్రంగా నీ మనసు ఆయనకి కావాలి. మన హృదయంలో ఆయన ఉంటాడు. తెలుసుకొని బాగుంటుంది. అది పట్టుకొని ప్రార్థన చేసినా కూడా మీకు ఏదైనా కావాలంటే దేవుడు చేస్తాడు, ఆయన చిత్తంలో ఉంటే. పెద్ద చర్చి, దర్శి దగ్గర పెద్ద చర్చి, ఆలగం పెద్ద చర్చి అది. అట్టాడి కాడికి కూడా పోయినా యేసు రక్తం కూడా చేస్తున్నాం కానీ, ప్రార్థన చేస్తున్నాం కానీ, మా అమ్మ ఇప్పటికి చేస్తూనే వెళ్ళా. మా అమ్మ ఇప్పటికి అసలు
వదిలిపెట్టేది లేదు. ఇక్కడ ఏమవుతుందంటే నా బదులు మా వాళ్ళు ఎవరన్నా పోయి తిరుపతి పోయి గుండు చేసుకొని వస్తారు, నా బదులు 3 కత్తిర్లు ఇచ్చి వస్తారు. అవి కాదు, ప్రతి మనిషి ప్రార్థన చేయాలి. ప్రతి మనిషికి దేవుడు ఆయనే. మా అమ్మ ప్రార్థన చేస్తే నాకు వచ్చిద్ది, మా నాన్న ప్రార్థన చేస్తే నాకు వచ్చింది అంటే కాదు. ఎవరు ప్రార్థన వాళ్ళకే. దేవుడు ప్రతి మనిషికి మంచి అందమైన జీవితాన్నే ఇచ్చాడు. మనం దాన్ని కాపాడుకోలేక పాడు చేసుకుంటున్నాం. ప్రతి మనిషి లెక్క చెప్పాలి. నీకు భార్యనిచ్చా, పిల్లల్నిచ్చా, భర్తనిచ్చా, నీకు మేకలనిచ్చా, ఆస్తులనిచ్చా, ఏం చేసావని అడుగుతాడు. దేవుడే మన కోసం మన పాపాల మీద ఇక్కడికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? ఏమి చేయకపోయినా కనీసం సాక్షిగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు, బూతులు మాట్లాడకూడదు, మంచి దొంగతనాలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇంకా అట్లనే సరిగ్గా ఉంటే సరిపోద్ది. ఇంకెంత చేసేది ఏం లేదు. అట్లాంటి ఏమి లేకపోయినా నీ మనసును నువ్వు కనుక దేవుడికి ఇవ్వకపోతే నువ్వు అన్నీ చేస్తున్నట్టే లెక్క. నీ మనసులో దేవుడికి స్థానం ఇవ్వాలి. నీవు చూడు, ఇంతకుముందు చర్చికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మానేసావు, నీకేదో కలిసి రాలేదని మానేసావు. మానేయటం వల్ల ఏమవుతుందంటే మన హృదయం అంతా దేవుడు ఉండేవాడు ఇంతకుముందు, ఆయన ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక దెయ్యం వచ్చి అటాక్ చేస్తుంది. అబ్బా లోపల చాలా నీట్గా ఉంది హృదయం, యేసుక్రీస్తుంటే చాలా నీట్గా ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంతా ఖాళీగా ఉంది. ఒక దెయ్యం వచ్చి చూసింది, అది ఒక్కతే ఉండదు, మళ్ళీ పోయి 7 దెయ్యాలను తీసుకొచ్చి మనలో ఉంటుంది. ఇంక నీకు ఏడబోద్ది? అది కదా, అది తెలుసుకో. అంత చదువుతున్నా నేను అట్నే వినాలని పెద్దది అట్టాటోడిని అసలు నాకు ప్రార్థన చేయకుండా పోతుంటే ఇప్పటి నుంచి నీకు మంచిగా ఉంటుంది. సరేనా? నువ్వు నమ్ము, ప్రార్థన చేసుకో. చూడు, నీ జీవితంలో ఏం సాధించావు? మరి ఏం చేసేది కూడా మేకలమ్మడ తిరుగుతున్నావు వేడ. సరేనా? నువ్వు సాధించింది అది. అందుకని ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ రోజు నువ్వు ఇంటికి పోయేది కూడా గ్యారంటీ ఉందా? పాంబం గుడిది ఏం చేస్తావు? కానీ ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. అది యేసయ్య ముందు తెరుస్తాం. అది కావాలి. ఈ పాప జీవితం ఏముంది? మీ భార్య చచ్చిపోయింది, నువ్వు కూడా ఏ రోజు చచ్చిపోతావు తెలియదు, నీ పిల్లలు కూడా ఎట్టిపోతారో తెలియదు. మనం మంచిగా దేవుళ్ళలో ఉంటే ఇక్కడ ఉన్న రోజులు మంచిగా ఉంటాం, చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి చేరతాం. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ నువ్వు చెట్టు ఉందని నీడలో కూర్చున్నావు, కాసేపు ఎండలో ఉంటే నీకు తెలుస్తుంది. అక్కడ 2 అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆడ నీకు చావు లేదు. నువ్వు స్వర్గానికి పోయినా చావు లేదు, పరలోకంలో నరకానికి పోయినా చావు లేదు. ఆడుంటేనే సంతోషంగా ఉంటావు, ఇడుంటేనే మరమర మాడిపోతూ ఉంటావు, కానీ నీకు ప్రాణం పోదు. అది నీ శరీరం ఏమో మట్టిలో పూడ్చిపెడతారు, మట్టిలో కలిసిపోద్ది. నీ ప్రాణం గాలిలో కలిసిపోద్ది. నీ ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ 3 ఉన్నాయా లేవా మనిషికి? అది మన రక్తం పోయిందానికి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోతుంది. శరీరాన్ని తీసుకుపోయి ఏం చేస్తారు? పాతి పెడతారు. కొన్ని రోజులకి ఏమవుతుంది? మట్టి అయిపోతుంది. కానీ ఆత్మ మాత్రం వెళ్ళిపోతుంది. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచే వచ్చింది. మళ్ళీ ఇది అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక ఊరు నుంచి వచ్చానండి, ఆ ఊరు నుంచి వచ్చాను, నేను మళ్ళీ నా ఊరికి వెళ్ళాలి. ఏదన్నా కానీ చెప్తున్నా, మాది హైదరాబాద్లే. ఇప్పుడు నువ్వు కూడా ఏ ఊరు నుంచి వచ్చావు? అక్కడికి వెళ్ళాలి నువ్వు సాయంత్రానికి. అట్లాగే మన ఆత్మ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడి దగ్గరికి చేరాలి. ఈ లోపల అది ఆడొక దేవుడు అంట, ఏడొక దేవుడు అంట. నువ్వు చూడు, ఆడొక దేవత ఉందిగా, పేర్లు ఎందుకులే. ఆమె ఎవరు? కమ్మోళ్ళమ్మ. ఆమె ఏంటి? వాళ్ళ ఆయన్ని ఎవరో దొంగలు కొట్టి చంపేశారు. అప్పట్లో ఏముండేది? భర్త చచ్చిపోతే ఇంక భార్యను ఉంచరు, తీసుకెళ్ళిపోయి కాలబెడతారు. ఈమె కూడా కాలిపోయింది. కాలిపోతే ఏమైంది? ఆ తాలిబొట్టు కాలలేదు. బంగారం ఆడన కాలిపోద్దా? పెద్ద కంసలో కొలిమిలో పెట్టి తిప్పితే కానీ కరగదు. అది కాలలేదు. అది కాలకుండా ఉంది, ఆమె దేవతం చేశారు. జీవిత పయనం సాగుచున్నది, ఆయుష్కాలం తరుగుచున్నది. జీవిత పయనం సాగుచున్నది, ఆయుష్కాలం తరుగుచున్నది. నీ నావలో యేసు ఉంటే చాలు, నీ నావలో యేసు ఉంటే చాలు. ఆ యేసే నిన్ను నడిపించును, ఆ యేసే నిన్ను నడిపించును. బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును. తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును.
బ్రతుకును అర్థం ఇట్లా ఎంగనపాలెం పోద్దా? ఆ, ఓకే మంచిదమ్మా. ఇక దేవుడు మాటలు చదివించుకో పిల్లలతోటి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదివించుకోండి. దేవుడు నిన్ను దీవించును గాక. సరే సరే. అన్నా ఇట్లా తిమ్మాపురం పోవాలంటే ఎట్లన్నా? ఓకే, కొత్తపేట అయితే లెఫ్ట్. మంచిదన్నా. ఒక్క నిమిషం అన్న, పెద్దామా అదిగోండి. ఇంకేవ్వండి అన్న, చదువుకోండి అన్న. మంచి మాట, దేవుడు మాట. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తిట్టుపాటు పోవాలంటే పోద్దా? పోద్దా? మంచిదమ్మా. ఇదిగోండి ఒక్క నిమిషం. పిల్లలతోటి చదివించుకోండి. మంచి మాటలమ్మా, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదివించుకోండి. దేవుడికి కులాలు మతాలు ఏం లేవు, అన్ని మనం పెట్టుకుని ఆయన మంచి దేవుడు, చదివించుకోండి, బాగుంటుంది. ఏం పెద్ద ఎలక్షన్ టైంలో ముద్దుగెత్తి పట్టుకుని తిరుగుతున్నావు ఏంటి? మనకి జీవనాధారం అదే కదా. ఏది జనాల గొంతులు నరకటమా? జనాల గొంతులు నరికేది మనం నరకం, జగన్ గారు నరికేది. ఓకే, అవునా? ఇటు మెయిన్ రోడ్డుకి వెళ్ళిద్దా? మెయిన్ రోడ్. ఇటు ఎక్కడికి పోద్ది? ఇటు టెంపుల్ దగ్గర. ఇది కూడా మెయిన్ రోడ్. మన కొత్తపేట వెళ్ళాలంటే రోడ్డు బాగానే ఉంటుందా? వింజమూరు బాగుంటే అట్టే దగ్గర కదా? వింజమూరు అటు పోలేరు, కసరాలు ఉన్నాయి, గుంతలు పోయి. ఇప్పుడు ఆ కొత్తపేట తర్వాత ఇంకే ఊరు వస్తుంది? సాగలకోట పోతుంది. సాగలకోట నుంచి. ఓకే, మంచిది. ఏమైనా చదువుకున్నారా పెద్ద ఆయన? నేను ఎస్ఎస్సి. ఓకే, మంచిది. ఇక చదువుకోండి దేవుడి మాటలో. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం. అది చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇట్లా వింజమూరు దుత్తలూరు రోడ్డు ఎక్కొచ్చా? అంటే ఆ రోడ్డు వింజమూరు పోయే రోడ్డు ఎక్కొచ్చా? రోడ్డు బాగానే ఉంటుందన్నా? మంచిదన్న. చదువుకోండి, మంచి మాటలు, దేవుడి మాటలు. గాడ్ బ్లెస్ యూ. పెద్ద చాకలకొండ ఇటు పోద్ది, ఇటు పోయాడు తిరుక్కోవాలనా? ఇగో మంచిదమ్మా. ఇగో పిల్లలతో చదివించుకో, మంచి మాటలు, దేవుడి మాటలు. సరే, అవి యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదివించుకుంటే బాగుంటది. దేవుడు నిన్ను దీవించును కాక. దేవుడి మాట చదువుకోండి, బాగుంటుంది. ఇక తమ్ముడు చాకలకొండ ఇటు మళ్ళీ నరవాడ వెళ్ళిద్దా? తమ్ముడు మంచి మాటలు చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలుంటే చదువుకో. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. వెళ్ళిద్దా? మెయిన్ రోడ్ ఇదేనా? ఇగో మంచి
మంచిదన్న యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి దేవుడు మాట. ఓకే, దేవుడు నిన్ను దీవించును గాక. అదే తక్కెలపాడు బాగానే ఉంటుందా రోడ్డు? ఆ తక్కెలపాడు దాటినాక ఏ ఊరు వస్తుంది? అటు బాగానే ఉంటుందా అడ్డు కూడా రోడ్డు? రోడ్డు కాదు, మెట్రో రోడ్డు. ఏ తక్కెలపాడు నుంచి? మట్టి రోడ్డే. మంచిదేమో చదువుకున్నావా? మా అబ్బాయి చదువుకుంటాం. పిల్లలతో చదివించుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాట ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గేదెల్ని దీవించును గాక. తక్కెళ్ళ పడిపోద్దండి, తక్కెళ్ళ పడిపోద్దా? మంచి మాటలు చదువుకోండి దేవుడు మాట. అన్నా ఇట్లా చాకలికి ఉండాలొచ్చా? కారు పోదా? తక్కెళ్ళ పడదా పోద్దా? మంచిదన్న. ఇగో చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. ఇగో పెద్ద ఎక్కడికి ప్రయాణం అయ్యావు? ఎక్కడికి ప్రయాణం అయ్యావు అంటున్నా? ఎక్కడికి పోవటానికి? ఇంజమూరు పోవటానికి. నోట్లో ఎందుకు పొగాక ఒక్కాక? క్యాన్సర్ వస్తే చచ్చిపోతావు, ఏం చేయడానికి? నోరు బాగున్నా బాగోలేకపోయినా క్యాన్సర్ వస్తే ఏం చేస్తావు? ఇగోండి దేవుడు మాటలు చదివించుకో, బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. నువ్వు క్రైస్తవురాలువేనా? చర్చికి వెళ్తావా? నీ వల్లేగా దేవుడికి చెడ్డ పేరు. దేవుడేమో నీ కోసం ప్రాణం పెడతాడు, నువ్వేమో ఒక్కాకేసుకుంటావు. ఏం ఉపయోగం? దేవుడు మన కోసం ప్రాణం పెట్టేప్పుడు మనం కూడా సాక్షిగా ఉండాలి. దేవుడు నిన్ను మార్చును కాక, లేదంటే నరకంలో వేస్తాడు నీ ఇష్టం. ఆయన వచ్చే టైం దగ్గరికి వచ్చింది, మనమంతా చాలా దగ్గరగా ఉండాలి దేవుడికి. చర్చి ఆడుంటే ఏం ఉపయోగం? నీలో మార్పు లేనిది. ఎంతమంది ఉన్నా కూడా నీలో మార్పు లేనిది ఏం చేస్తాడు? చర్చి ఉండి ఏం చేస్తారు? మీ వాళ్ళంతా ఉండి ఏం చేస్తారు? సరే మానేసి, దేవుడు నిన్ను మార్చును గాక. ఏం చేస్తున్నారు? తాటికాయలు ఎవరు కొట్టారు? ఇట్రాండి ఒకసారి, ఇట్రాండి, మీరు అందరు ఇట్రాండి. ఏం చదువుకుంటున్నారు మీరు? ఏం చదువుకుంటున్నారు? మీది 10th అయిపోయింది. పాసా ఫెయిలా? 2 పోయినాయా? ఎందుకని? తాటికాయలు కొడుతున్నావు కాబట్టి పోయినట్టున్నాయి కదా. బాగా చదవలేదేమో. నువ్వేం చదువుతున్నావు తమ్ముడు? 8th క్లాస్. ఇప్పుడు చెట్లు ఎక్కారా దొడ్డితోట? చెట్లు ఎక్కబాకండి, వరకు జారిపోతే చేతులు కాలేదు. వద్దులేదు. థ్యాంక్ యూ. చాలే కానీ ఇదిగో మీరంతా ఇదిగో చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. మీరంతా ఎవరైనా కూడా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. తమ్ముడు ఇట్లా ఏంటి తొంగి చూస్తున్నావు? మంచిగా దేవుడిని తెలుసుకో, బాగుంటుంది. ఏంటి తమ్ముడు? ఏంటి అందరూ ఏదో బిల్లలు వేసుకున్నారు? ఏంటి అందరూ మెళ్ళల్లో? ఏం బిల్లలు అయ్యి? సరే తమ్ముడు, తెలుసుకోండి, బాగుంటుంది. చదువుకోండి. యేసుక్రీస్తు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక, మిమ్మల్ని అందరిని ఫస్ట్ క్లాస్లో పాస్ చేయను గాక. ఆమేన్. వావ్, నువ్వేంటి క్రిస్టియనా? ప్రైజ్ ది లార్డ్. అందుకే నీకు మెడలో దారం లేదు తమ్ముడు. థ్యాంక్ యూ. ఓకే అన్నా, ఇట్లా చాకలకొండ పోవటానికి అవుతుందా? పోదా? రోడ్డు బాగోలేదా? ఇదేంటిది తక్కెళ్ళపాడా? అయితే వింజమూరు పోయి పోవాల్సిందే. ఏ ఊరు? ఏ ఊరు? నల్లారెడ్డిపల్లి. అక్కడికి పోయి కింద తగులుతుందా? సరే, మంచిది. సరే, అవి మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటది. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే యేసుక్రీస్తు, ఆయన మాట ఉంటే చదువుకోండి, బాగుంటది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించును గాక. అలా ఇట్లా తమిడిపాడు బాగొచ్చా? పోలేమా? రోడ్డు బాగోదా? మంచిదంతా.
దేవుడు మాటలన్నా చదువుకోండి మంచి మాటలు. గాడ్ బ్లెస్ యూ. అమ్మా ఇదిగోండి దేవుడు మాట చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏమ్మా ఎండకి ఎక్కడికి బయలుదేరావు? ఏ ఊరు మీది? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు హాస్పిటల్కి? ఏమైనా చదువుకున్నారమ్మా మీరు? అసలు వాళ్ళు కూడా సరే ఇంటికి వెళ్ళి పిల్లలతో చదివించుకోండి. అవి యేసుక్రీస్తు మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనకు అన్నీ మంచి జరుగుతాయి. చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. అది చదివించుకోండి, మీకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఊరిని దీవించును గాక. ఆమేన్. తమ్ముడు స్కూల్కి వెళ్ళవా నువ్వు? ఏం చదువుకున్నావు? అయిపోయిందా ఉందా? 9th అయిపోయింది, 10th ఉంది. సరే తమ్ముడు మంచిగా చదువుకో. గొర్రెలు కాసుకుంటే ఏం రాదు సరేనా? ఇంకెప్పటికట్లా మిగిలిపోతావు. నోట్లో ఏముంది? ఓకే పర్లేదు. గుట్కాలు అట్లాంటి పొగాకు వేసుకోబాకు సరేనా? ఇదిగో మంచిగా చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు. నిన్ను 10th లో ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తాడు. దేవుడిని తెలుసుకోవాలి. ఆ చదువు నీకు బాగా పూర్తిగా అర్థమైంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ ఎవర్ ఫ్యామిలీ అండ్ ఎవర్ ఫార్మింగ్. ఏందన్నా అది గడ్డి? జొన్న ఏంటి పెద్ద ఆయన? జొన్నేనా? ఇదిగో పిల్లలతోటి చదివించుకో ఇంటికి వెళ్ళి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదివించుకో పెద్ద ఆయన. థ్యాంక్ యూ. ఎండకి నడిచి చచ్చిపోతారు అమ్మ. ఇంతలా ఎండకి ఎక్కడికి నడిచిపోతున్నారు? ఆటోలు ఉండవా? ఏ ఊరు మీది? మంచిది. చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన మాటలు అవి చదువుకుంటే మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయి. చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఎండకి తిరిగినా, పని చేసినా, పెళ్లి చేసుకున్నా, పిల్లలున్నా, ఆస్తులున్నా అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే చచ్చిపోయినప్పుడు. ఆయన నమ్ముకుంటే ఆయన దగ్గరికి వెళ్తాం. తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఏం తమ్ముడు బస్ షెల్టర్ ఉంది కదా, ఆడ నుంచోకుండా ఎండలో నుంచున్నావేంటి? ఇక చదువుకో దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకో. తెలుసా నీకు యేసుక్రీస్తు? వెళ్తావా చర్చికి? వెళ్తావా? మిగతా రోజులు వెళ్ళవా? బాప్టిజం తీసుకున్నావా? బాప్టిజం తీసుకున్నావా? ఏం చదువుతున్నావు? 10th అయిపోయిందా? ఓకే మంచి తమ్ముడు. మంచిగా బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో. గాడ్ బ్లెస్ యూ. కాదు ఇంటికాడే అన్నకైతే పచ్చిగడ్డి వేసేయిక. పొగాకులో ఎండిపోయిన దాంట్లో ఏం మేపుతావు వాటిని? కాదా పొగాకులో ఏం వేస్తాయి? పొగాకు తింటదా? పొగాకు కాయలు తింటే వాటి కైపు ఎక్కదా? పొగాకు కాయలు తింటే అర్థం అంటే కొద్దిగా కళ్ళు తిరుగుతాయి మనకి. మనం కూడా నవ్వలొచ్చా వాటిని? సరే అయితే ఏ ఊరు మీదే? గుండె మడకల. ఏమైనా చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? ఓ గ్రేట్. 10th చదివి నువ్వు గొర్రెలు కాస్తున్నావు. సరే బాక్స్ ఏం కూర ఉంది? మాకేమైనా ఇస్తావా? ఆకలి. మరి నీకు పాపం రోజు ఎన్ని లీటర్ నీళ్ళు తాగుతావు? 2 లీటర్లు తాగుతావు అంతే. సాయంత్రానికి కిడ్నీలు పోతాయి, ఎక్కువ తాగాలి. అంటే 2 లీటర్లు కాకుండా ఇంకో బాటిల్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. మరి మీకు ఎక్కడ ఒక అడ్డ ఉండదా? బోరింగ్ లేకపోతే వానాకాలం అయితే ఉంటాయి కదా. మంచిది. ఇదిగో చదువుకో. ఇదిగో నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదు. నీకు భార్య, పిల్లలు, గొర్రెలు, పొట్టేళ్ళు ఎన్నున్నా చనిపోయిన రోజున ఏవి రావు. బొరుగుల కింద కూడా చల్లరు, కరెక్టే. కానీ మనం చనిపోతే 2 ఒకటి స్వర్గం, ఒకటి నరకం. యేసు ప్రభు దేవుడు అని నమ్మితే అక్కడ ఉంటాం, లేదంటే నరకం ఉంది, భయంకరంగా ఉంటది. కాసేపు చెప్పులు లేకపోతే ఎండలో మనం మాడిపోతాం. ఆడ నరకంలో ఇంకా చాలా కష్టం. అందుకని తెలుసుకోండి, మీరు చదువుకోండి, బాగుంటది.
మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అంటే 40 దాకా 40 ఉంటాయి కదా. ఇన్ని సంవత్సరాల్లో ఒక 10 నిమిషాల సమయం కేటాయించు. ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవాలా. అది 10 నిమిషాలు కేటాయి చదువు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పెద్ద ఎట్లా ఏరుకొల్లు పోవాలంటే ఎట్లా తెలీదా? ఏ ఊరు మీది? మీది దగ్గరనే కదా, తెలియదా మీకు? ఓకే. చదువుకున్నారా ఏమన్నా? ఇదిగో చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. బాప్టిజం తీసుకున్నారా? ఏ చర్చికి వెళ్తారు? ఓకే, మంచిది మంచిది. దేవుడు ఏమని చెప్పాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. అందుకని మేము అదే పనిగా తిరుగుతూ ఉంటాం. మీరు కూడా మీ పక్కన వాళ్ళకి చెప్పండి, వందనాలు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే మనం మాత్రం దేవుడు నమ్ముకొని పరలోకం చేరటం కాదు, పక్కన వాళ్ళకి కూడా దేవుడి గురించి చెప్పాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగమన్నాడు కొంతమందిని. చూడండి, ఇప్పుడు ఎండకి ఎవరన్నా చెప్పులు లేకుండా పోతే మనకు చాలా బాధ వేసి చెప్పులన్నా ఇస్తాం, చెట్టు కిందకి రమ్మంటాం, నరకంలో కాలిపోతారు. వాళ్ళందరికీ మనమే సువార్తను చెప్పాలి. మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. పెద్ద ఆయన ఏరుకోళ్ళు పోవాలంటే ఎట్లా? ఆ నుంచి అటు బొమ్మంటావా? ఒకసారి ఇటు వస్తావా? ఆ చీర కానీ గాలిపోద్దేమో పాపం. ఏంటి కాలుకి ఏమైంది పెద్ద ఆయన? పట్టి వేసుకున్నట్టున్నావుగా. ఎంతమంది మీకు పిల్లలు? ఓకే ఓకే. అయ్యి మంచి మాట, దేవుడి మాటలు తెలుసుకోండి, బాగుంటది. సరే మేము వెళ్తాంలే. ఇదిగో యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. అందరికి మానవాళికి దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి చేర్చబడతాం. తెలుసుకోండి, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. పోద్దా? రోడ్డు బాగానే ఉంటుందా? థ్యాంక్ యూ బ్రదర్, మాకు మంచిగా రోడ్డు చెప్పావు. నీకు కూడా మంచి మాటలు చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏదమ్మా అరుగ్గట్టింది వేరే ఊరోళ్ళ కోసమా, మీ ఊరోళ్ళ కోసమేనా? పర్లేదు కూర్చోమ్మా, కూర్చోండి. మేము కూడా కాసేపు చల్లగా ఉందని ఆగేంలే. ఇగోండి దేవుడి మాటలు చదువుకోండి, మంచి మాటలు. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. తెలుసుకోండి, చాలా బాగుంటుంది. ఈ లోకంలో పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, అన్ని సంపాదించుకుంటున్నాం, ఎవరికి చెప్పబెట్టుకుని చనిపోతున్నాం. మనం చనిపోయినప్పుడు మనం వేసుకున్న బట్టలు కూడా రావు. ఒక 2 రోజులు ఏడుస్తారు, తీసుకెళ్లిపోయి పాతి పెడతారు. శరీరం మట్టిలో కలిసిపోద్ది, ప్రాణం గాలిలో కలిసిపోద్ది, కానీ ఆత్మ ఉంటుంది. ఆత్మ అయితే పైన 2 ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుడు అని ఇక్కడ నమ్మాలి. ఆయన్నే ఎందుకు దేవుడు అని నమ్మాలంటే మానవుడు చేసిన పాపాల నిమిత్తం మనం ఏదో కోళ్ళు, కుక్కలు, చెట్లకి, పుట్లకి చేస్తే కాదు, కానీ ఆయనే మానవాళి పాపాల నిమిత్తం మానవుడిగా పుట్టాడు. భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి సిలువలో మరణించాడు. చనిపోయిన తర్వాత పాతి పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి 3వ రోజు లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతలు ఉన్నారు, కానీ ఎవరు కూడా 3వ రోజున తిరిగి లేవలేదు. యేసుప్రభు ఒక్కడే లేచాడు. ఆయన లేచి పోతా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మేము వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరిని తీసుకెళ్లిపోతామని చెప్పాడు. అందుకని మేము తిరిగి ఇట్లా చెప్తా ఉంటాం. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి చేరతాం. మీరంతా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అన్నా ఇట్లా దొత్తలూరు వెళ్ళొచ్చా? దొత్తలూరు. ఓకే. ఏ ఊరన్నా? మీదే ఊరు? ఈ ఊరేనా? చదువుకున్నారా అన్నా? ఇంటికి వెళ్ళి చదివించుకోండి, మంచి మాట, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటే చదివించుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ చర్చికి వెళ్తారా ఏంటి మీరు? ఆల్రెడీ చర్చికి వెళ్తారా మీరు? చదువుకోండి, మీకు బాగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏ మీరు రౌడీయా ఏంటి? మొత్తం గుండెలు తిరుగుతున్నారు. ఓకే. తేవటానికి వస్తున్నారు మరి? ఎవరన్నా వస్తున్నారు తేవటానికి? ఎండకి ఎవరైనా క్రికెట్ ఆడతారా? ఎండకి ఎవరైనా క్రికెట్ ఆడతారా? ఇట్రా వీరంతా ఏం చదువుతున్నారు తమ్ముడు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఏంటి మీ అందరి ముఖాలకి చిన్న చిన్న పింపుల్స్ ఉన్నాయి? అందరికి ఉన్నాయి. ఎందుకని? నువ్వేం తమ్ముడు చెవులకి కమ్మలు కుట్టించుకున్నావేంటి? ఓకే.
ఇదిగోండి మీరు అందరికి తలా ఒకటి ఇవ్వలేను కానీ ఇదిగో చదువుకోండి తమ్ముడు మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, చదువుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తాడు. నిజమైన దేవుడు ఆయనే, తెలుసుకోవాలి సత్యాన్ని. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్, ప్రైజ్ ద లార్డ్. బ్రహ్మేశ్వరం బోద్దా ఇటు. ఓకే, మంచిది. మంచి పాటలు వింటున్నా, భజన పాటలు. ఇగో దేవుడి మాటలు చదువుకో, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఏందా ఎండకే ఎప్పుడే ఇంత తాగేరేంది మందు? ఎండకి చచ్చిపోతారా మందు? అయితే మానేయండి. కారు వచ్చేది కూడా కనపడకుండా అటు ఇటు ఊగిపోతున్నారు కదా. నువ్వు మందు తాగేవా లేదా? తప్పు, ఏ ఊరైనా మందు తాగకూడదు. దానికోసం లైన్ పెట్టుకొని వస్తుంది. నువ్వు తాగల లైన్ పెట్టుకొని వస్తుంది. లైన్ పెట్టి ఏం దొరుకుతాడా? దేవునికి బయట మంచిది, మందు మానే. క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ కానీ వస్తే నీ ఇల్లు నీ వాకిలి మొత్తం అమ్మినా కూడా రావు. ఇక్కడ కాదు, ఏ ఊరైనా సరే నీ క్యాన్సర్ వచ్చినాక నీ ఆస్తి అంతా అమ్ముకున్నా బాగోదు. ఏమన్నా చదువుకున్నావా ఏమన్నా? చదువు తాగే మా కొడుకులు తాగే వాళ్ళు అలవాటు. పిల్లలతోటి చదివించుకో. మంచి మాటలు, దేవుడు మాటలు. మీరు ఇద్దరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన సరే ఎవరన్నా కానీ అబ్బా, దేవుడు మంచి దేవుడు. కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. అది గుర్తేటప్పుడు ఉండేది. మళ్ళీ అయితే ఒక్క పడ్డ ఓట్ల గురించి కాదు. ఇదిగో ఇట్రా. మనం చచ్చిపోయిన తర్వాత స్వర్గము నరకము రెండే ఉంటాయి. స్వర్గానికి వెళ్ళాలంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలా. యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఏది అయితే ఏది ఉండాలి? మందు తాగి ఏం ఉపయోగం? నీ కష్టాల జీతం అంతా పాడు చేసుకుంటున్నావు. నీ భార్య పిల్లలకి శుభ్రంగా చికెన్ తీసుకెళ్ళు, కూరగాయలు తీసుకుపోవాలి, తింటారు. నీ డబ్బులతో ఎందుకు ఎవరికి గవర్నమెంట్ బ్రతికిస్తావు? మంచిగా మారు, మందు మానేయి. దేవుడు నిన్ను మార్చును గాక, నీలో ఉండే దురాత్మ పోవును గాక. ఆమేన్. ఆ పాప మీ పాపేనా? పాపం ఎండకి అట్లా తిప్పితే కష్టం కదమ్మా, చిన్నపిల్లలు కదా. అమ్మ ఇది చదువుకోండి, దేవుడి మాటలు, మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలుంటే చదువుకోండి. అరే పాపం మళ్ళీ కొట్టబాకమ్మా ఎండకి. అదే ఈ మెయిన్ రోడ్ ఎంత దూరం ఉంది? అంతే. మంచి ఇదిగో చదువుకో, మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గేదెల్ని దీవించును గాక. ఇక మంచి మాటలు అన్న, దేవుడి మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ. ఏం పెద్దమ్మ బాగున్నావా? ఏంది ఎండకి నడిచి వస్తున్నా? ఎక్కడికి పోయొచ్చావు? ఎక్కడికి పోయొచ్చావు? ఇదిగో ఒక నిమిషం. దేవుడు మాటలు చదివించుకో, ఇంటికి వెళ్ళి బాగుంటది. మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటాయి. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. మీరు కూడా ఏదో వీడియోస్ మాత్రమే చూసి సైలెంట్ అయిపోకుండా కనీసం భోజనం చేస్తున్నామంటే గుర్తు రావాలి. ఈరోజు ప్రభు నాకు భోజనం పెడుతున్నాడు, నేను ఒక్కరికైనా సువార్త ప్రకటించకపోయాలి. నేను 3 పూట్ల భోజనం పెడుతున్నాడు ఏదో ఒకటి. ఆ ముగ్గురికైనా సువార్తను ప్రకటించకపోతే మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం సిగ్గుచేయటం. ఈ లోకంలో ఏం సంపాదించుకుందాం, ఏం తిందాం, ఏం రావుదో, ఏం సుఖపడదాం అని కాదు. పరలోకంలో మనకు వారసత్వం కావాలి అంటే ఇక్కడ మనం దేవుడిని తెలుసుకోవాలి. ఓకే, దేవుడి గురించి చెప్పాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.